ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మాకు మంచి నిద్రను అనుగ్రహించి ప్రభా, ఉదయకాలంలో ప్రభా నీ పాద సరిదికి వచ్చుటకు బలపరచుటకు కుదరాలు. నూతన సంవత్సరంలో 3వ దినంలో దేవా, ఈరోజు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. నాయన, నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇన్ని 30వ తారీఖు చేస్తే ఈరోజు మరి దేవుడు సమయానికి ఈరోజు ఇచ్చినట్టే 31 వారు 4 days తర్వాత చేస్తున్నారు. సో యెషయా రాసిన గ్రంథము 35వ అధ్యాయం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. 2వ వచనం. యెషయా రాసిన గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యములు దానికి కలుగును. కర్మేలు పరులు షారులకున్న పొగను సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచు. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. 4. చపరిల్ల హృదయంతో ఇట్లా నుండి భయపడక ధైర్యంగా నుండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. 7 ఎండమావులు మడుగుల వగును, ఎండిన భూములలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనను, వాటికి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడి మేతయు పుట్టును. అక్కడ దారిలోనున్న రాజ్య మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడను. 3 లైన దానిలో నడుచు త్రోవ తప్పగా ఉండదు. 9. అక్కడ సింహాసం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కువ. అడవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడిచెదరు. యెహోవా విమోచించు వారు పాడుచు తిరిగి యెహోవాను సీయోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యము ఆనందం ఉండును. వారు అరణ్య ఆనందంతో సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును తీర్పుల్లో ఎగిరిపోవును. ఎంత చక్కని మాటలు ఉన్నాయి. దేవుని మాటలు అసలు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. 9 వచనాలలో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఈ 9 వచనాలు ధ్యానించినా అసలు మనకు ఆనందమే అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే, అరణ్యంలో ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించిన కస్తూరి పుష్పం వల్లే పూయును, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును. మనం లెబానోను చూడలేదు, ఇవన్నీ చూడలేదు, కానీ మరి దేవుడు మరి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు. కర్మేలు షారోలకున్న సొగసు దానికున్నను, అవి యెహోవా మహిమ, మన దేవుడి తేజస్సును చూసు. సడలిన చేతులు బలపడును, త్రొట్టిల్లు మోకాళ్ళు దృఢపడును. అంటే త్రొట్టిల్లు మోకాళ్ళు దృఢపడును అంటే ఏంటి? నేను కావాలి 2 జనవరి 1 రోజు ఇప్పుడు చెప్పలేను, కానీ ఏం చేస్తూ ఉంటారు,
ప్రార్థన అవసరానికి చేస్తూ ఉంటూ ఉంటారు. మనకు గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొందరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే జీవితంలో ఈ జీవిత ప్రయాణంలో దేవుని ఎరిగిన బిడ్డలు కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, మరణాపాయం సంభవించిన, ఏది వచ్చినా ప్రార్థన చేయక మానరు. ఎందుకంటే దేవుని కాడ ప్రార్థన చేయుట, దేవునితో మాట్లాడుట. ఇప్పుడు ఇంట్లో సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అది ఊహించిన సమస్య వచ్చినప్పుడు దేవా యేసయ్య, ఈ సమస్యను ఎరిగిన దేవుడు, ప్రార్థన చేసుకుని నాకు సహాయపడు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను. రెగ్యులర్గా వచ్చి చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ప్రభా ఈ దినం నాకు ఇది సంభవించింది, ఈ సమస్య నుండి సాల్వ్ చేయండి ప్రభు అంటే. ఎప్పుడో ఒకసారి ఆపదకు ఒకసారి ప్రార్థన చేసిన వారు వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే అది దేవుడి సహాయం చేయగానే మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఆపద వచ్చినప్పుడే ప్రార్థన చేయడం గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే నేను మందిరంలో, చర్చిలో ఇది నేను చెప్పాల్సిన బయటికి పేరు చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు వారి తప్పిదములు ఎత్తిపెట్టి చూపకూడదని దేవుడే చెప్పాడు. మనం చెప్పే అర్హత మనకు లేదు, చూపించే అర్హత కూడా మనకు లేదు. సో ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, మరి ఇక్కడ సడలిన త్రొట్టిల్ల మోకాళ్ళు దృఢపరచుడి అంటే ఏంటిది? మోకాళ్ళ మీద వెళ్ళి ప్రార్థన చేయడం అంటే అనుభవం. నేను ఆ వ్యక్తిలో ఇంట్లో ఒక సమస్య సంభవించింది. అయితే కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట, ప్రార్థన సమయం ఆయన రెగ్యులర్గా సంఘ ప్రార్థన చేస్తాడు, బైబిల్ స్టడీ, ఇవన్నీ ప్రార్థనలో పాల్గొంటాడు. మరి ప్రార్థన అనేది ఫ్యామిలీ ప్రేయర్ కూడా దేవుని ఎరిగిన బిడ్డ నమ్ముకున్న విశ్వాసం. ప్రార్థన ఏంటి? ఫ్యామిలీ ప్రేయర్గా చేసుకుంటారు. ప్రార్థన ప్రేయర్ చేసుకొని విజ్ఞాపన చేసుకుంటారు. అంటే తన కుమార్తెకి మరి కడుపులో స్టోన్ ఫామ్ అయింది, ఎంతో బాధతో దానికి ఆపరేషన్ చేసింది. ఆ సందర్భం ఎందుకు గుర్తుకొచ్చింది? ప్రార్థనల మీటింగ్ కూడా పెట్టుకుందాము మనము అని. అంటే ఏంటి ప్రార్థన మీటింగ్ పెట్టుకోవడం అంటే, ఒకరికి ఇష్టం వచ్చిన పని ఇంకొకరు చెయ్యరు. ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవల వారిని నడుస్తూ ఉంటారు. సో మన ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అంటే నేను అనుకున్న సమయంలో ఇల్లు డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం తర్వాత పెట్టండి అంకులు అని చెప్పాను. సో ఇల్లు అంత మంచిగా చేసుకున్నాక వాళ్ళు మేము అడిగిన పెట్టించుకున్న థ్యాంక్స్ అన్న సమయంలో వాళ్ళు నిరాకరించారు. లేదమ్మా నాకు కుదరట్లేదు అని అన్నారు. నేను ఆ రోజు బాధ అంటే ఏం బాధపడలేదు. థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు పెట్టించుకుంటాం? మంచిగా ఉన్నప్పుడు దేవుడు చేసిన మేళ్ళకి థ్యాంక్స్ గివింగ్. వాళ్ళు రావటానికి ఇష్టపడలేదు, ఈరోజు కుదరదు అని అన్నారు. నేనైనా వస్తారు, సో రాకుంటే అంకుల్ మీరైనా రండి అని చెప్పారు. తను కూడా లేదమ్మా నేను కూడా రావట్లేను అని చెప్పలేక ఏమన్నాడు, దైవ సేవకుడే కానీ ఏమన్నాడు, నేను సరే మాకు కుదిరితే రేపు వస్తాలే మార్నింగ్ అని. ఆయనకు కుదరలేదు, మార్నింగ్ కూడా రాలేదు. సేవకుడే, నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు. కానీ ఎందుకు మనము వాళ్ళు సమయంలో మనల్ని ఆహ్వానించలేదు, మనం నిరాకరించినవన్నీ మన దానిలో వాళ్ళు పాల్గొనడానికి ఇష్టపడలేదు. చూసావా?
ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనసు ఉండదు, కానీ వారి వేలోనే వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ మనసు లేదు. కొందరు అలానే ఉంటారు. ఎదుటి వారిని అర్థం చేసుకోరు, కానీ వాళ్ళదే వినాలి, వాళ్ళదే అనాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ ఇంట్లో వాళ్ళ కుమార్తెకి అది ఆ ప్రాబ్లం సంభవించింది అని తెలియగానే ప్రార్థన మీటింగ్ కూడా మనం పెట్టుకుంటాం. నా కుమార్తెకి ఇది జరిగింది అని ఏడ్చుకుంటూ అన్నాం. ఆ సందర్భం ఎందుకు గుర్తుకొచ్చింది? తను రెగ్యులర్గా ప్రార్థన చేయట్లేడా? చేస్తుండు. వాళ్ళకి తప్పు తెలిసిపోతుంది, వెంబటే తెలిసిపోతుంది కంపల్సరీ. మనం చేసే పొరపాట్లు ఎవరు చూడట్లేరా అని అనుకుంటాం, కానీ మనం చేసే మన పొరపాట్లు దేవుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఎటు పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిందే. మనుషులు ఎదుట కాదు నువ్వు ఒప్పుకున్నది, దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడే అప్పుడు నువ్వు వెళ్ళగలవు. అంతేగాని నీ తప్పిదములు నువ్వు సరిచేసుకోతే తోలనే నేను ఈ కార్యం చేస్తా, నేను ఆ కార్యం చేస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. ఆ కార్యం జరిగినా కూడా సఫలం కాదు. ఫస్ట్ ఏదైనా కార్యం చేయటానికి ముందుకెళ్ళినప్పుడు, ప్రభా ఇది చేయాలనుకుంటున్నాను, దీనిలో నేను ఏం తప్పు చేశాను, ఎవరికైనా ఏం చేశాను, నేను తెలిసి తెలియని ఏమి తప్పులు ఉంటే క్షమించు ప్రభా. దేవుని కాడ ఒప్పుకున్నప్పుడే మనం ముందుకెళ్తాం. అందుకే కప్పుకొనక ఒప్పుకొనమని చెప్తారు. పాపములు కప్పుకుంటారు, ఒప్పుకోరు, వారి తప్పిదాలు ఒప్పుకోరు. నేను మన కుమార్తెకి అలా బాగలేదని నేను సడన్గా అది విన్నాను. చర్చిలో అందరికి ఒక్కొక్కరికి ఒక సహోదరునికి ఏమో పాపం ఆయన జాబ్కి వెళ్తున్న బండి మీదకి వెళ్ళి పడిపోయాడట. ఇంకో సహోదరునికి వెళ్తూ ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. మన కన్వీనియన్స్ చూసుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనసు ఉండలేదు. నేను ఆ రోజు వాళ్ళని నా ఇష్టానుసారంగా వాళ్ళని వద్దని అనుకున్నానేమో అని అనిపించింది. తప్పు అర్థం చేసుకున్నాను, కానీ నేను ఏమీ అనుకోలేదు. నా స్థితిగతి దేవునికి తెలుసు. మన మనుషులు ఎదుట కనపరుచుకోవడానికి, రుజువుపరచుకోవడానికి ఎప్పుడు ఏ కార్యము చెయ్యం. అది చెయ్యడు కూడా చేయదు. అది ఏమైనా దేవుడు చెప్పాడు ముందే, ఏది చేసినా నా మహిమ నిత్యం చేయండి. మనం చేసేది దేవుడికి రావాలి. ఆ మహిమ మన ఘనత రాకూడదు. మనకి వచ్చిందంటే అది సొబుద్ధి మీద ఆధారపడినట్టు. సో అలాంటిగానే ఉంటాయి ఈ రోజులలో సంఘాలలో, చర్చిలలో జరుగుతూనే వస్తూ ఉన్నాయి. మరి ఈ వాక్యం మొత్తం చూసావా? దేవుడు చక్కగా అంత స్పష్టంగా మాట్లాడుకుంటూ గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పుడబడును, కుంటివారి దుప్పు వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఊగుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులవును, ఎండిలో భూమిలో ఊటి బుక్కలు పుట్టును, నక్కలు పండుకొని వాటిలో ఉరికి పట్టులో జమ్మును, తుంగగడ్డి మేతే పట్టును, అక్కడ దారిలోనున్న రాజ్య మార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. చూసావా? పరిశుద్ధ మార్గంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ చేశాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పావనమూర్తి కాబట్టి, గుడ్డివారికి కళ్ళు తెరిచాడు, చెవిటివారికి చెవులు వినుపుడు చేసేసాడు, గుడ్డివారిని నడిపించి, మగవారిని మాట్లాడచేసి, అరణ్యంలో మోసే ప్రజలకి నీళ్ళు లేకుండా ఉండే ఆ ప్రజలకి బండను కొట్టగానే నీళ్ళు ఊబలిగా ఊగిపోయి ఈయన చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. అది
పరిశుద్ధ మార్గం అనమాట. పరిశుద్ధుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయి. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసేవి ఇలా ఉంటాయి. లోకంలో ఎవరికైనా ఈ గొప్ప ఆధిక్యత ఉన్నదా? ఎవరికి లేదు. దేవుడు మాత్రమే చేయాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే చేయగలరు. ఇదే కాల సమయంలో వింటున్న నీవు యూట్యూబ్ ద్వారా ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రభా ఈ న్యూ ఇయర్లో ప్రభా నేను తెలిసి తెలియని పాపాలు ఎన్నో చేసి ఉండొచ్చు తండ్రి, నన్ను క్షమించు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నన్ను కూడా పరిశుద్ధుడిగా చెయ్యి. పరిశుద్ధులే ఈ కార్యములు చేస్తారు. నేను ఎన్నో జన్మదా కర్మదా పాపిని ప్రభువా అని ఒప్పుకో. నువ్వు పరిశుద్ధుడిగా అయిపోతావు. ఇంకెప్పుడు నువ్వు చేసే పాపాలు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు, మన తప్పిదాలు జ్ఞాపకం గుర్తుపెట్టుకుంటారు. మనం మర్చిపోతాం, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ సమయంలో వచ్చినప్పుడు మనల్ని దెబ్బతీసేవారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఎంత ఘోర పాపమైనా నీ పాపములు క్షమించి పరిశుద్ధపరిచి ఆయన ప్రేమలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుంది. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. పరిశుద్ధమైన దేవ, పరిశుద్ధుడమైన దేవ, నీ కార్యాలు గొప్పమైనవి. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి గుడ్డివారికి చూపునిచ్చావు, కుంటివారిని నడిపించావు, చెవిటి వారికి చెవులని వినూర్తి చేశావు. అయ్యా, ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ దినము నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మూడో దినం మా సమయం ఎంతో దేవునికరంగా సిద్ధపరచండి అయ్యా. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు వర్ధిల్లించండి. భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించి నిశ్చితమే మా ఇళ్ళ జరిగించండి. అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తా తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్త విజయం, సిల్వ రక్త విజయం, యేసున సంపూర్ణ విజయం కలుగుడుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.